హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాగ్ తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఆమె ఏంటి బావ బ్యాగ్ తీసుకొని కిందకి వస్తున్నావు, ఎక్కడికే వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది, తన దగ్గరికి వెళ్తున్నాను, ఆ రిసెప్షన్లో నేను ఉండాలి అంట ఖచ్చితంగా, అందుకే వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి రిసెప్షన్కి వెళ్తున్నాడా, లేకపోతే ఆ కావ్యతో కలపడానికి వెళ్తున్నాడా అని చెప్పేసి కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి కావ్య, నా బావతో కలిసి రిసార్ట్లో ఉండడానికి ప్లాన్ చేస్తున్నావా, అలాగే ఆ రోజు రాత్రంతా అక్కడికి ఉండి గత జ్ఞాపకాలు గుర్తు చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే బాగానే కనిపెట్టావే, నేను అదే చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు అక్కడున్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవునా, నువ్వు చేయి ఎంత ప్లాన్ చేసినా సరే కావ్య, నేను నిన్ను అడ్డుకొనే తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే సరే అడ్డుకో చూద్దాం అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య కూడా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రుద్రాని ఏంటి కావ్య, ఎక్కడికి బయలుదేరుతున్నావు బ్యాగ్ తీసుకొని అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య, నాకు చిన్న పని ఉంది అందుకే వెళ్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని రాహుల్ దగ్గరికి వెళ్ళి తను ఎక్కడికి వెళ్తుందో సరిగ్గా కనుక్కోరా, ఏం చేస్తుందో కూడా సరిగ్గా తెలుసుకో అని చెప్పేసి అక్కడున్న రాహుల్కి చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాహుల్ అయితే సరే నేను తెలుసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో కావ్య రాజు వాళ్ళు కలిసి కార్లో ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్తారు.